హాయ్! హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఆహ్, కొన్ని వర్డ్స్ చూద్దాము. అవి చూడ్డానికి ప్లూరల్ లాగా అనిపిస్తాయి. అంటే వర్డ్‌కి చివరలో ఎస్ ఉంటుంది. కానీ అవి ప్లూరల్స్ కావదండి. అవి సింగులర్స్ అవుతాయి. కాబట్టి అదెప్పుడు కూడాను సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకుంటది. ఒకవేళ దాని పక్కన ప్లూరల్ వర్బ్ కనిపించింది, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కనిపిస్తే అది రాంగ్ అని మనం ఐడెంటిఫై చేయాలి. అక్కడ మనకి సింగులర్ వర్బ్ కానీ సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వర్డ్స్ ఒకసారి చూద్దాము. పాలిటిక్స్ చూడండి చివరలో ఎస్ ఉంది. కానీ అది సింగులర్ అండి. పాలిటిక్స్ అనేటటువంటిది ఒక సబ్జెక్ట్‌గా ఉంటుంది. రాజకీయ శాస్త్రము. సో, ఫిజిక్స్ భౌతిక శాస్త్రం, ఫొనెటిక్స్ ధ్వని శాస్త్రం, స్టాటిస్టిక్స్ గణాంక శాస్త్రము, న్యూస్ వార్తలు ఇది కూడా సింగులర్ అవుతాయండి. ఇవన్నీ కూడా చివరలో మనకి వర్డ్స్‌కి ఎస్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా సింగులర్సే. బిలియార్డ్స్ గేమ్ అండి. ఎయిడ్స్, డయాబెటిస్ వ్యాధుల పేర్లు, పారాలిసిస్, మమ్స్. సో, ఆహ్, మమ్స్ అంటే గవదబిళ్ళలు. మెకానిక్స్ యాంత్రిక శాస్త్రం, సివిక్స్ పౌరశాస్త్రం, ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రము, ఎలక్ట్రానిక్స్, లింగ్విస్టిక్స్, మీజిల్స్, చికెన్ పాక్స్ ఇవన్నీ వ్యాధుల పేర్లు. సో, స్మాల్ పాక్స్, ఆహ్, రికెట్స్, సమన్స్ అంటే కోర్టు ఇచ్చేటటువంటి నోటీస్ అనమాట. ఏరోబిక్స్ ఇది వ్యాయామం. సో, అవి కూడా క్రీడలు లాంటివి. సో, మ్యాథమెటిక్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, ఒలింపిక్స్ వీటన్నిటికి చివరిలో ఎస్ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా సింగులర్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. సో, సింగులర్స్ కాబట్టి దీని పక్కన ఎప్పుడు కూడాను సింగులర్ వర్బ్ మాత్రమే వస్తుంది. సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. సో, అది మనం గమనించాలి. ట్యూబర్క్యులోసిస్, టెటానిస్, హెపటైటిస్, పెర్టుసిస్. సో, ఇవన్నమాట. ఫిజిక్స్ దాని పక్కన వర్బ్ ఏముండాలంటే సింగులర్ వర్బ్ కాబట్టి ఈజ్ అనమాట. మ్యాథమెటిక్స్ దాని పక్కన ఈజ్ అనేటటువంటి ఎకనామిక్స్ ఇవన్నీ గూడాను సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకుంటది. సో, మీకు కాన్సెప్ట్ నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.